హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరం రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఏప్రిల్ మాసము మరి ఒక వారము దేవుని మందిరములో మనమందరము చేరి దేవాతి దేవుణ్ణి మహిమపరచుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము. మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరములో చేరి దేవుణ్ణి మహిమపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని చూడండి, సంతోషంగా ఉన్నారా లేరా? కొంచెం నువ్వు సంతోషంగా లేనట్టు అనిపిస్తుందని అనండి. ఏమంటున్నారు? ఉన్నారంటున్నా? మరి నవ్వమనండి. ఒకసారి అందరిని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇన్ యువర్ ప్రెజెన్స్ దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు. దేవుని మందిరంలో మనకు సంతోషము దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయంలో బాధ వేదన ఉన్నా కానీ దేవుడు తొలగించి సంతోషం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా, నీ మాటలు వినుటకు మాకు సహాయం చేయండి. అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసయ్యా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా అయ్యా, మీరే మా అందరితో మాట్లాడండి. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకొనుటకు మాకు శక్తిని దయచేయండి. నీ కృపను ఉంచి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషం. ఈ విధంగా మనమందరము దేవుని పరిశుద్ధ మందిర ఆవరణలో చేరి దేవుని మహిమపరచుటకు ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మనము ఈస్టర్కి సమీపంలో ఉన్నాం. కాబట్టి కొన్ని విషయములు మనం ధ్యానించడము ఆశీర్వాదకరమని నేను తలుస్తున్నాను. ఎంతమంది వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈస్టర్కి ముందు ఏముందో చెప్పండి? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము ఉంటా ఉంది కదా. శుభ శుక్రవారము అంటే గుడ్ ఫ్రైడే. దేవుని మందిరములో మనం అందరము చేరి దేవుని మహిమపరచడము ఆశీర్వాదకరం. అయితే గుడ్ ఫ్రైడే యొక్క సందర్భములో జరిగిన కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. గుడ్ ఫ్రైడే సందర్భంలో జరిగిన విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. శుభ శుక్రవారం అంటారా? శుభ శుక్రవారం అంటే హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తే ఏం జరిగిందంటే, యేసు ప్రభువును సిలువ వేసిన రోజు. హల్లెలూయా. అయితే దాని సందర్భములో కొన్ని విషయములు దేవుని వాక్యములో మనకు తెలియపరచబడ్డాయి. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మానవాళి అంతటి కొరకు ఆయన ప్రాణము పెట్టడము జరిగింది కదా. ఎంతమందికి తెలుసు యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడని? హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు ఈ లోకమునకు వచ్చి ప్రాణం పెట్టాడు. అయితే ఆ సందర్భంలో జరిగిన కొన్ని విషయములు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. సమయానుకూలముగా ఒక ముగ్గురిని గురించి మనం ధ్యానించుకుందాం. ఎంతమందిని గురించి? యేసు ప్రభు శిలువ మరణము పొందే సమయంలో జరిగిన సందర్భములో జరిగిన పరిస్థితుల్లో ఒక ముగ్గురు వ్యక్తులను గురించి దేవుని వాక్యములో నుండి ఈరోజు కొన్ని విషయములు ధ్యానిద్దాం. హల్లెలూయా. ముందుగా ఎవరి గురించి అంటే, పొంతి పిలాతు. ఎవరు? పొంతి పిలాతు, పైలేట్, పిలాతు అనే వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనములు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనములు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రధాన యాజకులు ప్రజలందరూ కూడా యేసును చంపవాలనని ఆలోచనలు చేస్తా ఉన్నారు. తర్వాత వచనం చదవండి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. హల్లెలూయా. అండ్ డెలివర్డ్ హిమ్ టు పోంటియస్ పైలట్. పొంతి పిలాతునకు ఆయనను అప్పగించారు. అధిపతి అయిన పొంతి పిలాతు. ఈ పిలాతు ఎవరు అంటే అధిపతి. అధిపతి అంటే అధిపతి అంటే గవర్నర్, ఒక లీడర్ అనుకోండి, ఒక నాయకునిగా ఉంటా ఉన్నాడు. ఎవరు? పొంతి పిలాతు.
అక్కడ ఉన్న గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు కాబట్టి ఒక విధంగా రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు. రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు ఈ పొంతి పిలాతు, ఈయన దగ్గరికి యేసు ప్రభువును తీసుకువచ్చి అప్పగించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఇక్కడ పొంతి పిలాతు ఎవరని మనం గమనిస్తున్నాము? అధిపతి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి, బైబిల్స్ ఉన్నవారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం నుండి. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. హల్లెలూయా. ఇక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభువు మీద నిందారోపణ చేస్తా ఉన్నారు. ఉన్నారా? కొంచెం నాకు కరెక్ట్ అనిపించట్లేదు, వింటున్నట్లు అనిపించట్లేదు. వింటున్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మనమందరం కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా విందుముగాక. అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి యేసు ప్రభువును తీసుకొచ్చి అప్పగించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు మీద నిందారోపణ చేస్తూ ఉన్నారు. అయితే ఆ నిందలకు ప్రతిగా యేసు ప్రభువు ఏ మాట కూడా పలకలేదంట. హల్లెలూయా. చదవండి మళ్ళొకసారి అదే మాట. ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదని దేవుని వాక్యము తెలియపరచబడ్డము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉత్తరం ఇవ్వంది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు ఎవరు? అధిపతి అయిన పిలాతు అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ గురించి వీళ్ళందరూ కూడా ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏమంటావు అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఒక్క మాటకైనను ఉత్తరం ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదంట. అంటే మాట్లాడట్లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరితో మాట్లాడకపోవడం మంచిది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, కొందరితో మాట్లాడకపోవడం మంచిదని. కొందరికి జవాబు ఇవ్వకపోవడం మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడేది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఒక్క మాటకైనా కానీ జవాబు ఇవ్వలేదంట. అవసరం లేదు, అక్కడ జవాబు ఇవ్వాల్సిన అవసరము లేదు. అక్కడ ప్రజలందరూ కూడా కుట్రపూరితంగా యేసు ప్రభువును శ్రమ పెట్టాలని, మరణమునకు గురి చేయాలని ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు కదా. ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటిది? దాని ముందు వచనం చదవండి, 13వ వచనం చూడండి. కాబట్టి పిలాతు వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడుగుతా ఉన్నారు. ఏమడుగుతున్నాడు పిలాతు? వీళ్ళందరూ నీ మీద ఇన్ని నేరములు మోపుతున్నారు కదా, నువ్వు వినట్లేవా అంటే యేసు ప్రభు వినట్లేడా? వింటున్నారు. లేనిపో నిందలన్నీ వేస్తూ ఉన్నారు, నిందారోపణ చేస్తూ ఉన్నారు. నిందారోపణ చేస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటి అంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఒక్క మాటకైనాను ఆయన ఉత్తరం ఇవ్వలేదు. తర్వాత చదవండి. అధిపతి ఆశ్చర్యపోయాడు. అధిపతి ఎవరు? పిలాతు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు మనము ధ్యానిస్తుంది ఎవరి గురించి అంటే పిలాతు గురించి. పిలాతు ఆశ్చర్యపోయాడు. తర్వాత వచ్చిన చదవండి. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? యేసు ప్రభు ఉన్న ప్రదేశములో. అయితే ఆ వేడుకల్లో, ఆ సందర్భంలో అధిపతి ఒకరిని రిలీజ్ చేయొచ్చు అంట. ఏం చేయొచ్చు?
ఒక నేరస్తుణ్ణి రిలీజ్ చేయొచ్చు. ఒకరిని దోషిని విడుదల చేసే అవకాశము అధిపతికి ఉంది. తర్వాత చదవండి. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ఆ కాలంలో ఒక ఖైదీ ఉన్నాడంట. ఆయన ఏం పేరు? బరబ్బా. ఏం పేరు? బరబ్బా అనే ఖైదీ. ఈయన మామూలు ఖైదీ కాదు, ప్రసిద్ధి చెందిన ఖైదీ అంట. ఖైదీలలో కూడా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉంటారు, నార్మల్గా ఉంటారు, పాపులర్ ఖైదీన. ఖైదీలలోనే పాపులర్ ఖైదీ, ప్రసిద్ధి గాంచిన, అంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. కొంతమంది మంచి విషయములకు ప్రసిద్ధి చెందుతుంటే కొందరు చెడుతనంకి కూడా ప్రసిద్ధి చెందుతూ ఉన్నారు. ఇక్కడ బరబ్బా గురించి ప్రసిద్ధి చెందిన ఖైదీ, అంటే పాపులర్, అందరికీ తెలుసు. బరబ్బా అంటే తెలుసు, బరబ్బా అంటే భయం. అలాంటి పరిస్థితి బరబ్బా జీవితం. అయితే ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధి అయిన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ అధిపతి అయిన పిలాతు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఈ వేడుక సందర్భంలో ఒక ఖైదీని రిలీజ్ చేసే అవకాశము, ఆ హక్కు, ఏమంటారు, అధిపతికి ఆ అధికారం ఉంది, ఒకరిని రిలీజ్ చేసే అధికారం. అప్పుడు ఈ అధిపతి అడుగుతున్నాడు, అయ్యా నేను ఒకరిని రిలీజ్ చేయొచ్చు కాబట్టి ఒక సైడ్ ఎవరున్నారు? ప్రసిద్ధి చెందిన ఖైదీ అయిన బరబ్బా ఉన్నాడు. ఇంకొక సైడ్ ఎవరున్నారు అంటే క్రీస్తనబడిన యేసు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారని ప్రజలను అడిగాడు. ఎందుకు అంటే యేసు ప్రభువును వాళ్ళు అసూయతో అప్పగించారని అధిపతి గమనించాడంట. యేసు ప్రభువుని ఎందుకు అప్పగించారు? అసూయ అంట. యేసు ప్రభువును ప్రజలందరూ కూడా, ఆ ప్రధాన యాజకులందరూ కూడా అప్పగించడానికి ఒక్కనొక కారణం ఏంటంటే అసూయ చాలా భయంకరమైనది. యేసు ప్రభువును అప్పగించడానికి ఆ పరిస్థితి ఏంటి అంటే ప్రజలలో ఉన్న అసూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో అధిపతి అడుగుతున్నాడు. అసూయతోటి అప్పగించారు కాబట్టి ఎటు తిరిగి యేసు ప్రభువును విడుదల చేయాలని పిలాతుకుంది. అందుకని అడుగుతా ఉన్నాడు, ఈ దొంగ, ఈ నరహంతకుడు, ఈ చాలా భయంకరమైన ఖైదీని రిలీజ్ చేద్దామా, లేదంటే క్రీస్తు అని చెప్పుకుంటున్నా, క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుని కుమారుడు, నేనే దేవుణ్ణని చెప్తున్న యూదులకు రాజనబడిన యేసు ప్రభువును రిలీజ్ చేద్దామా అని అడుగుతా ఉన్నాడు. అడుగుతున్నప్పుడు తర్వాత చదవండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. తర్వాత ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడుదల చేయమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బరబ్బాను రిలీజ్ చేయాలా, యేసు ప్రభుని రిలీజ్ చేయాలా అని అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటున్నారో తెలుసా? బరబ్బాను రిలీజ్ చేయమంటున్నారు. పిలాతు ఏమనుకున్నాడంటే బరబ్బాను ఉంచుతాడు అనుకొని ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా అసూయతోటి, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా పురికొలుపుతున్న విధానం బట్టి, రెచ్చగొడుతున్న విధానమును బట్టి ఎవరిని రిలీజ్ చేయమంటున్నారు? బరబ్బాను రిలీజ్ చేసి యేసు ప్రభువును శిక్ష వేయమంటున్నారు.
భయంకరమైన పరిస్థితి. అప్పటికి పిలాతు భార్య కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాకు కలలో ఆ నీతిమంతుని గురించి కల వచ్చింది కాబట్టి ఆయనకి ఏ హాని కూడా చేయొద్దని కూడా ఆమె వర్తమానం పంపింది. ఎవరికి? పిలాతుకి. ఇవన్నీ కూడా వింటా ఉన్నాడు. తర్వాత అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు వారిని అడుగగా వారు బరబ్బా నేను అనిరి. తర్వాత అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ కూడా చెప్పిరి. తర్వాత అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఇక్కడ పిలాతు అడుగుతా ఉన్నాడు, బరబ్బాను రిలీజ్ చేయాలా యేసు ప్రభువును అంటే యేసు ప్రభువుని అంటున్నాడు. అయితే యేసు ప్రభువుని ఏం చేద్దామంటే అక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారు అంటే సిలువ వేద్దామంటున్నారు. సిలువ వేద్దామంటున్నారు. సిలువ వేయండి యేసు ప్రభువును, సిలువ వేయాలంటున్నాడు. అంటుంటే పిలాతు ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభులో ఏం దుష్కార్యం ఉంది, ఆయనలో ఏ తప్పు ఉంది, ఏ పాపం ఉంది, ఆయనను సిలువ వేయమంటున్నారు అని అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అడిగిన దానికి చెప్పట్లేరు. సిలువ వేయండి, సిలువ వేయండి అని ఎక్కువ కేకలేస్తామన్నారు. తర్వాత పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తక్కువ వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. చెప్పి తర్వాత యేసు ప్రభువును సిలువకు అప్పగించడం మనం గమనిస్తున్నాం. అయితే ఈ పొంతి పిలాతును మనం గమనిస్తే ఇతని గురించి ఒక మాట చెప్పవచ్చు. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే ప్రజలను సంతోషపెట్టే వ్యక్తి. ఏంటి చెప్పండి అందరూ? ప్రజలను సంతోషపెట్టే వ్యక్తి పిలాతు. హీఈస్ అ పర్సన్ హూ ప్లీజెస్ పీపుల్. ప్రజలను సంతోషపెట్టే వ్యక్తి ఈయన. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? యేసు ప్రభుని శిక్ష వేయండి, యేసు ప్రభుకు సిలువ వేయండి, యేసు ప్రభుకు సిలువ వేయండి అంటున్నప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే ప్రజలను సంతోషపెట్టడానికి, ప్రజల మాట వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలముగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎవరిని సంతోష పెడుతున్నామనే ఉద్దేశము మనం ఆలోచించాలి. ప్రజల్ని సంతోష పెడుతున్నామా? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనందరి జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఏర్పడతా ఉంటాయి. మనము ప్రజలను, మనుష్యులను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండొద్దు. ఇక్కడ పొంతి పిలాతు మాత్రం ఎవరిని సంతోష పెడుతున్నాడు? ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈయన సిలువకు అప్పగిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఎవరిని సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ దేవుని పరిచర్యలో నేను వాడబడుతున్నాను. నేను ఎవరిని సంతోషపెట్టాలి అంటే నన్ను పిలిచిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి ఇక్కడ లేను. మీరందరి ఇష్టమును, మీరందరి సంతోషం అంటే మీ అందరూ ఏదైతే నచ్చితే అది చేయడానికి నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే దేవుడు ఏది చెబితే అది చేయడానికి ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులను సంతోషపెట్టే విధంగా ఉంటే మనము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తాం రాజకీయ నాయకులు, అధిపతులు, వీళ్ళు ఎవరిని సంతోషపెట్టడానికి చూస్తారు తెలుసా? చెప్పండి, ప్రజలనే. అందుకే ఎన్నికల ముందు, కొన్నిసార్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరికీ సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ యొక్క ఉద్దేశమే అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ కొన్ని మాటలు చెప్పి సంతోషపెట్టాలి, ఎవరిని బాధ పెట్టొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన మనము, దేవుని బిడలముగా ఎవరిని సంతోషపెట్టాలంటే మనల్ని ఏర్పరచుకున్న దేవుణ్ణి సంతోషపెట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెడుతున్న క్రమములో కొన్నిసార్లు మనుషులను బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరినీ సంతోషపెట్టడం కుదరదు. ఇక్కడ పొంతి పిలాతు మనుష్యులను సంతోషపెడతా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు. దేవుని సేవకులు దేవుణ్ణి సంతోషపెట్టడానికి నిలబడుతుంటారు. కొంతమంది ప్రజలను సంతోషపెట్టడానికి కూడా ఉంటున్నారు తెలుసా. కొన్ని మందిరానికి వెళ్తే కేవలం మీరు ఏమింటారంటే దీవెనలు, మీకు డబ్బులు వస్తాయి, ఆశీర్వాదాలు, తర్వాత దీవెనలు, స్వస్థతలు, కేవలం ఇవే. అంటే మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులకు ఏదైతే నచ్చుతుందో, నువ్వు చేస్తున్నంతా కూడా కరెక్ట్ అంటే మనుషులకు ఇష్టం, నువ్వు చేస్తుంది తప్పంటే మనుషులకు కష్టం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుని బిడ్డలముగా, దేవుని సేవకులే కాదు దేవుని బిడ్డలుగా మన అందరము కూడా దేవుని వలన పిలువబడినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. హల్లెలూయా. మీలో ఎంతమంది నేను సంతోషపెట్టినాను అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీలో నేను ఎంతమందిని ఏదో ఒకసారి బాధ పెట్టాను, ఒకసారి చప్పట్లు కొడదాం. కొట్టండి, తప్పేం లేదు, కొట్టండి. దేవుని మహిమ కలుగును గాక. ఏదో ఒక విధంగా కొన్నిసార్లు బాధ పెడుతుంటా, మంచిదే, అది కూడా మంచి విషయమే. నేను మీ అందరినీ సంతోషపెట్టడానికి లేను, సరి చేయడానికి ఉన్నా. హల్లెలూయా. గద్దించడానికి ఉన్నా, మీకు తెలియని విషయములు తెలపడానికి ఉన్నా. కొన్నిసార్లు చాలా క్రిటికల్గా వెళ్తాయి కొన్ని మీటింగ్స్, చాలా సీరియస్గా వెళ్తుంటాయి, హాట్గా ఉంటాయి టాపిక్స్. అప్పుడప్పుడు నేను పిలిచినప్పుడు కూడా కొంతమందికి అబ్బా అయ్యగారు, వాళ్ళకి ముందే అర్థమవుతుంది దేని గురించి మాట్లాడతాడు అనేది. వాళ్ళకి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి ముందే ఒకటి తెలుస్తుంది, ఏదో ఉంది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటేనే నేను మీకు నచ్చనివి కూడా చెప్తా. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పే వాళ్ళను మనం నమ్మకూడదు. వింటున్నారా అందరూ? నువ్వు భలే ఉంటావు, అసలు చూడడానికి నీలాగా ఎవరు ఉన్నారు, దేవరకొండలు ఒక్కరు కూడా లేరు అన్నారు అనుకో, ఎప్పుడు ఇట్లానే అంటున్నాడు అనుకో, వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరైతే మంచిగానే ఉన్నావు కానీ కొంచెం ఇట్లా ఈ సరి చేసుకుంటే మంచిది, ఇది మంచిగా లేదు అని చెప్పిన వాళ్ళ మాటలు వినండి. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తేనే చెప్తారు, నీ గురించి ఆలోచించని వారు నీకు చెప్పరు. హల్లెలూయా. మనమందరము కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉందముగాక. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొను వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాక్యం అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యం అంట, దేవుని దృష్టికి అసహ్యం. మనుష్యులలో నీకు పేరు, ఘనత ఇవన్నీ ఉంటే ప్రయోజనం లేదు. కొంతమంది మనుష్యుల ఘనత కొరకు, మనుష్యుల పొగడ్తల కొరకు, మనుష్యుల కొరకు జీవిస్తుంటారు. వాళ్ళు దేవుని దృష్టిలో అసహ్యులు అంట. నా మాటలమ్మా, నా మాటలు కాదు, దేవుని మాటలే అవి. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడ్డం కొన్నిసార్లు కుదరదు. నువ్వు అందరినీ సంతోషపెట్టలేవు. కొంతమందిని చూస్తుంటాం కదా, అందరితోటి మంచిగా ఉంటారు, అందరితోటి సంతోషంగా ఉంటారు, ఎవ్వరికి ఏ బాధ కూడా కలగజేయరు. అట్లాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏందయ్య గారు ఇట్లా చెప్తున్నాడు? కొన్నిసార్లు కొంతమందిని బాధ పెట్టాల్సి వస్తుంది. అంటే బాధ పెట్టాలని నువ్వేదో చేసి అలిగి వాళ్ళ మీద ఏదో చేసి ఈ అలుగుళ్ళు కాదు. దేవుని మాట వింటున్న క్రమములో కొన్నిసార్లు మనుష్యులను బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎందుకంటే నువ్వు ప్రజల యొక్క సంతోషము కొరకు నువ్వు పాటుపడట్లేవు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టడానికి నువ్వు పాటుపడతా ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ పొంతి పిలాతును మనం గమనిస్తే ఈయన ఎవరిని సంతోష పెడుతున్నాడు అంటే, ఎవరిని సంతోష పెట్టాడు? అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, మనుషులు, వీళ్ళందరినీ కూడా సంతోష పెట్టడానికి చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొంతి పిలాతు ఏమి చేసి ఉండొచ్చు అంటే, ఆయన ఏంటి, ఒక అధిపతి కదా. పొంతి పిలాతు ఏంటి? ఉన్నారా? నాతో ఉన్నవారు ఒకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిద్ర వస్తున్నవారు దయచేసి వెనకకి వెళ్ళి నిలబడండి. నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు దయచేసి వెనకకి వెళ్ళి నిలబడండి. ముఖం కడుక్కొని అంటారండి, కొంచెంసేపు నిలబడన్నారండి. దయచేసి గమనించండి. నిద్ర ఎందుకంటే ఇక్కడ నుంచి నేను చెప్తుంటే కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది వినలు వాళ్ళ మొహాలు చూసినప్పుడు నాకు ఏమంటారు, అరే ఏంది అని నాకు బాధ అనిపిస్తుంటుంది. అందుకని నన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళు కూర్చొని నిద్రపోండి. అయ్యగారు కష్టపడి దేవుని వాక్యం చెప్తున్నాడు మన గురించి ఆలోచించి అని ఆలోచించిన వారు, అలసిపోయి ఉన్నవారు వెనక్కి వెళ్ళి నిలబడండి, నిద్రపోకండి, నిలబడి వినండి. ఓకేనా? మళ్ళీ కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తే మీ పేరు చెప్తా. ఈసారి నాకు అందరి పేర్లు తెలుసు, దయచేసి వెనకకి వెళ్ళండి అని చెప్తా. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? మనుషుల ఘనతను కోరేవాళ్ళు దేవుని దృష్టికి అసహ్యులు. పొంతి పిలాతును చూస్తే, పొంతి పిలాతు అధికారిగా ఉన్నాడు కదా, అధిపతి. ఆయన నిలబడి ఏం చెప్పి ఉండొచ్చు అంటే, మీరందరూ యేసు ప్రభువుని సిలువ వేయమంటున్నారు, నేను ఇక్కడ అధిపతిని, ఇక్కడ నేను చెప్పింది జరగాలి కాబట్టి యేసు ప్రభులో ఏ దుష్కార్యం కూడా కనిపించట్లేదు. మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిచినా కానీ ఈ నిర్దోషి అయిన యేసు ప్రభువును నేను సిలువ వేయడానికి అప్పగించను అని అనుండొచ్చు, చెప్పుండొచ్చు కదా. అధిపతి అయినా, వాళ్ళందరి మీద అధికారి అయినా, బలముగా నిలబడి చెప్పాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ప్రజలందరూ అరుస్తున్నారని అప్పగించేస్తాడంట. ఒక నిర్దోషి ప్రాణమును తీసేస్తున్నారంట. న్యాయంలో కూడా, చట్టంలో కూడా ఒక చట్టం ఉంటుంది. అదేంటంటే 100 మంది దొంగలు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. తెలుసా? విన్నరా? అంటుంటారు. అది మరి న్యాయరీతిగా చట్టమో కరెక్ట్ తెలియదు కానీ అంటుంటారు. అంటే ఒక నిరపరాధికి శిక్ష పడ్డం అనేది అది కరెక్ట్ కాదు అని ఈ పొంతి పిలాతు నిలబడి చెప్పుండొచ్చు. కానీ ఈయన ఏం కోరుకున్నాడంటే, ప్రజలందరూ కూడా ఏది చేయమంటే అది చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ పొంతి పిలాతు నిలబడి యేసు ప్రభువుని నేను సిలువేయను అని ఉంటే ఏం జరిగేది అంటే, యేసు ప్రభువు సిలువ మరణం పొందకపోయేవాడు, మనమందరం కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అంటే నరకానికి వెళ్ళేవాళ్ళం. అంతేనా? మన రక్షణ పొందాలంటే యేసు ప్రభు చనిపోవాలి. మరి ఇక్కడ పొంతి పిలాతు ఒకవేళ యేసు ప్రభువును సిలువ వేయను అని ఉంటే ఏం జరిగేది? మరి మన కొరకు యేసు ప్రభు ఎలా మరణించాలి, ఎలా మళ్ళీ ఆయన రక్తము వలన మనం ఎలా కడగబడాలి, మనం అందరం నరకానికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు చాలా మర్మముతో కూడినవి. హల్లెలూయా. మిస్టరీస్ ఇవి. దేవుని ఆలోచనలు అర్థం చేసుకోవడము చిన్న విషయం కాదు. ఇక్కడ పొంతి పిలాతు ఆయన చేయాల్సిన ధర్మం ఆయన చేస్తుంటే, దేవుడు పొంతి పిలాతు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఇంకొక మార్గం ఏదైనా ఏర్పాటు చేసేవాడేమో యేసు ప్రభు శిలువ మరణానికి కదా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏదో ఒక విధంగా వేరే విధంగా జరుగుండేది. కానీ ఈ ప్రయత్నములో పాలిభాగస్తుడుగా ఎవరు నిలబడ్డారు అంటే పొంతి పిలాతు. హల్లెలూయా. వేరే మార్గములు ఉపయోగించుకొని దేవుడు ఆయన చిత్తం నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనం ఒక విషయము చూడవచ్చు. కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నాం. వింటున్నారమ్మా అందరూ? మనము దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా
ప్రజలను సంతోషపెట్టే వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే బాధ కలుగుతుంది. ఏంటి నేను ఇంత మంచిగా దేవుని చిత్తంలో నడుస్తుంటే ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, అదేవిధంగా ప్రార్థన జీవితంలో బలంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా దేవుని చిత్తం నీ జీవితంలో జరుగునట్లుగా వాళ్ళందరూ తెలియకుండానే తోడ్పడతా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసు ప్రభు ప్రార్థన పరుడైన, శిలువ మరణానికి అప్పగించబడక ముందు కూడా గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నీ చిత్తము జరుగునుగాక. కొన్నిసార్లు కొంతమంది మాట వినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు ఇంత మాట వినట్లేదు. వాళ్ళు మాట వినకపోవడమే నీ జీవితంలో దేవుని చిత్తం జరిగేటట్టు చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళు మాట వింటే దేవుని చిత్తం జరగదు. కొన్నిసార్లు నువ్వు మాత్రం ఏం చేయాలంటే ప్రార్థనలో బలంగా ఉండి దేవుని చిత్తంలో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పొంతి పిలాతు గురించి మనం గమనిస్తే అతడు మనుష్యులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఒక అధికారములో నిలబెట్టినప్పుడు, ఒక స్థితి నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన న్యాయము నువ్వు చేయాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు నీ చేతిలో న్యాయం జరిగించే అవకాశం ఉంటే నువ్వు న్యాయము చేయాలి, అన్యాయమును తొలగించడానికి పాటుపడాలి. హల్లెలూయా. మనలో అనేకులు నాయకులుగా నిలబడుదురుగాక. మనకు అప్పగించిన ప్రదేశముల్లో, మన జీవితంలో మనం ఎక్కడైతే నాయకులుగా ఉన్నామో అక్కడ న్యాయము ప్రకారము జీవించుదుముగాక. ప్రజలను సంతోషపెట్టే వారముగా ఉండకుందుముగాక. దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉందుముగాక. పొంతు పిలాతు గురించి ఈ విషయం మనం గమనించవచ్చు. ఆయన మనుషులను సంతోషపెట్టడానికి ప్రయాసపడ్డాడు. తర్వాత చివరికి ఏం చేశాడు తెలుసా? చేతులు కడుక్కుంటున్నాడు. దీనికి నాకు సంబంధం లేదు, ఇక చేతులు కడుక్కుంటున్నాడు. ఈ రక్తానికి నాకు చేతులు కడుక్కున్నంత ఈజీనా? చేసిందంత చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇక నాకు సంబంధం లేదు, ఈ రక్తం అంతా మీకే. ఆయన న్యాయము చేయకుండా అన్యాయం చేసి చేతులు కడుక్కుంటే సరిపోదు. ఈ రోజుకి కూడా పొంతి పిలాతు గురించి చెప్తున్నాం. ఆయనను శిలువ మరణానికి అప్పగించింది ఎవరో తెలుసా? యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించిన వ్యక్తి ఎవరు అంటే పిలాతునే చెప్తున్నాం. భయంకరం. ఏదో చేసేసి అన్యాయం చేసేసి చేతులు కడుక్కుంటే సరిపోదు, నువ్వు చేయాల్సిన న్యాయమును చేసే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం అందరము న్యాయంగా జీవించుదుముగాక. నువ్వు అంటే నువ్వు ఒక లీడర్గా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుందువుగాక. హల్లెలూయా. అదేవిధంగా మరి ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతను ఎవరంటే యోహాను. ఎవరు? యోహాను. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. తాను ప్రేమించిన శిష్యుడు అంట. ఎవరు? యోహాను. ఎవరు ప్రేమించిన శిష్యుడు? యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు ఎవరు అంటే యోహాను. యోహాను యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు అంట. యోహాను సువార్త ఎవరు రాశారు? యోహానే రాసిండు. ఆయన ఎక్కువ యోహాను సువార్తలో మనం గమనిస్తే ప్రేమ గురించి ఉంటుంది కదా. యోహాను 3:16 కూడా ఏముంటుంది? దేవుడు లోకమును. ఈయన ఎక్కువ ప్రేమతో కనెక్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభు ప్రేమ పొందిన వ్యక్తి. దేవుని వాక్యంలో అతను రాశాడు అంటే దేవుడు నిజంగానే ఆయనను ప్రేమించాడు. యేసు ప్రభు ద్వారా ప్రేమించబడిన శిష్యుడు యోహాను. ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే యేసు ప్రభువును సిలువ వేసిన సందర్భంలో కింద ఉన్నాడు.
యేసు ప్రభువును శిలువ మరణానికి గురి చేసినప్పుడు ఉన్న కొందరిలో ఒక వ్యక్తి ఎవరు అంటే యోహాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ ఒక్క సందర్భాన్ని చూస్తే ఆయన యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడా లేదా అనేది అర్థమైపోతుంది కదా. యేసు ప్రభువుని సిలువ వేసి అక్కడ బాధపడుతుంటే కింద ఎవరున్నారు అంటే యేసు ప్రభు తల్లితో పాటు ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే యోహాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. చివరి వరకు ఆయన యేసు ప్రభుతోటి ఉన్నాడు. యేసు ప్రభువును శిలువ మరణానికి తీసుకువెళ్ళిన తర్వాత శిష్యులందరూ కూడా చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పేతురేమో అక్కడిక్కడ చాటున తిరుక్కుంటూ ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుందో చూస్తుంటే ఎవరైనా వచ్చి యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఏమంటున్నాడు? యేసు ప్రభు ఎవరు? ఆయన యూదుడేనా? ఎక్కడ పుట్టిండు? ఆయన ఎట్లుంటాడు? ఆయనకు సంబంధం ఏంది? ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎవరు? పేతురు. ఇక్కడ యోహాను మాత్రము సిలువ దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. చివరి వరకు నిలబడ్డం అనేది గొప్ప విషయం. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారి కొరకు కష్టమైనగా నిలబడతావు. అక్కడ తెలుస్తుంది ప్రేమ. దేవుని బిడలముగా నిలబడే స్థితిలో ఉండాలి. యోహాను జీవితంలో మనం చూస్తే అదే నేర్చుకోవచ్చు. ప్రేమించాడు దేవుణ్ణి. ఎంతగా ప్రేమించాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా మారే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి యేసు ప్రభు శిలువ దగ్గర ఆయన మరణము చివరి వరకు ఆయన నిల్చున్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం. అయితే ఈయన యేసు ప్రభువును ఆయన ప్రేమించాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా యోహాన్ను ప్రేమించాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుని వాక్యంలో ఉంది, కమ్ నియర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ నియర్. ఎవరైతే దేవునికి దగ్గరగా వస్తారో వాళ్ళకు దేవుడు అంటే నువ్వు ఒక్క అడుగు వేసినావు అనుకో, దేవుడు 2 అడుగులు వేస్తాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క హృదయం. కొంతమంది దగ్గరికి మనం ఒక్క అడుగు వేస్తే వాళ్ళు 2 అడుగులు వెనకకి వేస్తారు. అమ్మో వీళ్ళు నా దగ్గరికి వస్తురేందని. యేసు ప్రభు అట్లా కాదు. నువ్వు యేసు ప్రభుకు దగ్గరికి రావడానికి కొంచెం ప్రయత్నం చేస్తే ఆయన ఇంకా దగ్గరికి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమించే దేవుడు. నువ్వు ప్రేమను చూపిస్తే ఆయన తిరిగి చాలా ప్రేమను చూపిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. యోహాను దేవుణ్ణి ప్రేమించాడు, యేసు ప్రభువుని ప్రేమించి అక్కడ సిలువ దగ్గర నిలబడ్డాడు. యేసు ప్రభు చెప్పిన మాట తర్వాత వచనం చూడండి, 27వ వచనం. తరువాత శిష్యుని అంటే యోహాన్ను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసు ప్రభు శిష్యుడైన యోహానును చూసి యేసు ప్రభు అంటున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి అని ఎవరిని చూపించి అంటున్నాడు అంటే యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మను చూసి అంటున్నాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఇక్కడ యోహానుకు ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకు బాధ్యతలు ఇస్తాడు. మనం అందరికీ బాధ్యతలు ఇవ్వం తెలుసా. మనం అందరికీ బాధ్యతలు ఇస్తామా? ఎవరికి పడితే వాళ్ళకి. మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకు బాధ్యతలు ఇస్తాం. యోహాను గొప్ప బాధ్యత దేవుడు ఇచ్చాడు. యోహాను ఇప్పటిదాకా ఈ లోకంలో నేను జన్మించడానికి, నన్ను పోషించి నన్ను నడిపించడానికి మరియా నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు నేను మరణించి నా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా తల్లి అనాథ అవ్వడం నాకు ఇష్టం లేదు. నా తల్లి యొక్క బాధ్యత నీది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. తల్లి యొక్క బాధ్యతను యోహానుకి ఇచ్చాడు. జనరల్గా మనం చూస్తే పిల్లల్ని ఎవరినైనా అడిగితే నీకు తల్లి ఇష్టమా తండ్రి ఇష్టమా అంటే ఎక్కువ ఏం చెప్తారు చెప్పండి? ఏమంటారు? తండ్రి అంటారా? కొంతమంది అంటారు అనుకుంటారు, లేడీస్ ఉంటారు, కొంతమంది పిల్లలు కూడా. ఎక్కువగా మనం చూస్తే తల్లి ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతుంటుంది కాబట్టి తల్లి అంటే ఇష్టం. తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్తున్నాడు అంటే చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు.
యోహాను, నా తల్లిని నువ్వు, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. ఇప్పటి నుంచి ఈమె నా తల్లే కాదు, నీకు కూడా తల్లి. ఆమె నీకు తల్లిగా ఉండాలి, నువ్వు ఆమెకు కుమారుడిగా ఉండాలి అని ఒక బాధ్యత చెప్పాడు. మళ్ళీ నేను పరలోకములో మిమ్మల్ని కలుసుకునే వరకు ఈ లోకములో నువ్వు జీవించినంతకాలం నీకు ఈమె తల్లిగా ఉంటుంది, నువ్వు కుమారునిగా ఆమెను తల్లిగా తీసుకో అని చెప్పాడు. ఎంత గొప్ప ఆధిక్యత. చెప్పినప్పుడు యోహాను ఏం చేశాడు చూడండి. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆ గడియ నుండే యేసు ప్రభు శిష్యుడైన యోహాను మరియమ్మను ఆయన ఇంట్లో చేర్చుకున్నాడంట. అప్పటి నుంచే తల్లిలాగా భావించాడు. ఎవరిని? మరియమ్మను. ఎంత గొప్ప స్థితి చూడండి. ఒకటే మాట, ఎక్కువ మాటలు లేవు, డిస్కషన్స్ లేవు. అందుకే చెప్తున్నా, నువ్వు నడిపించబడే స్థితిలో ఉండాలి. అయ్యగారు నాకెట్లా, అయ్యగారు నా పరిస్థితి బాగాలేదు, మా భార్య ఏమంటుందో, మా తల్లి ఏమంటుందో, మా తల్లి, నీకు ఒక తల్లి సరిపోలేదురా, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ మాట్లాడలే. యేసు ప్రభు చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాడు. హల్లెలూయా. అది అందుకే ఆయన ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఎవరికి నా తల్లిని అప్పచెప్దాము, ఈ బాధ్యత ఎవరికి ఇద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు పేతురుకి ఇద్దామా? పేతురు అసలు జాడనే లేడు. నీ కోసం ఏ పరిస్థితి అయినా ఉంటే నిలబడతా అన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు సిలువ వేసిన సంగతి ఆయన తర్వాత యోహాను రాసిన పుస్తకాల్లో చదివి తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే సిలువకాడు లేడు, అసలు సిలువ వేసింది కూడా తెలియదు కొంతమందికి. తర్వాత చెప్తే విన్నారు. ఆడేనో దూరం నుంచి కొండ మీద నుంచి ఆడ నుంచి తొంగి చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవకుల కొరకు మనం నిలబడే స్థితిలో ఉండాలి. మన మందిరంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది మన మందిరంలో నిలబడ్డారు. అందుకే డాడీ అప్పుడప్పుడు వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు, వీళ్ళు కష్టకరమైన పరిస్థితుల్లో మన కొరకు నిలబడినవారు. హల్లెలూయా. వాళ్ళని గుర్తుంచుకుంటాను తెలుసా. నీ కష్టంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళు నీకు స్పెషల్. నువ్వు ఎవరికైనా స్పెషల్గా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండాలి. హల్లెలూయా. కష్టాల్లో విడిచిపెట్టే వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు, నిజమైన ఆత్మీయులు కాదు. మనమందరము యోహాను వలె ప్రేమ కలిగి నిలబడదుముగాక. యోహాను జీవితంలో గొప్ప కార్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి చాలా విలువైన బాధ్యతను యోహానుకు దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. మనందరి జీవితంలో యోహానును పోలి మనం జీవించుదుముగాక. మరి ఒక వ్యక్తిని మనం చూద్దాము. ఆయన ఎవరు అంటే అరిమత్తయి యోసేపు. ఎవరు? అరిమత్తయి యోసేపు. ఎవరు చెప్పాలి? కొంచెం వినిపించట్లేదు నాకు, ఇక్కడి నుంచి గట్టిగా వినిపిస్తుంది. అరిమత్తయి యోసేపు. చూడండి దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి, హల్లెలూయా, అరిమత్తయి యోసేపు చేసిన పని ఏంటో తెలుసా? తెగించాడంట. తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. హల్లెలూయా. అరిమత్తయి యోసేపు తెగించాడంట. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే అండ్ వెంట్ ఇన్ బోల్డ్లీ అంటూ పైలేట్. ధైర్యముతో వెళ్ళాడంట. తెగించడం బోల్డ్ అంటే ధైర్యం తెచ్చుకున్నాడు. అది చిన్న విషయం కాదు. యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత ఆయన దేహమును గురించి అడగడానికి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. తెగించాడు. నువ్వు తెగించే స్థితిలో ఉన్నావా? నాకెందుకులే,
నాకెందుకు అమ్మో, నాకెందుకు, నా జీవితం బాగుంటే చాలు, ఎవరికి ఏమైతే నాకెందుకు, సమస్యలు అన్నీ పోయినాక వచ్చి ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా అని అడిగితే సరిపోతుంది కదా. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నారంట, నిలబడాల్సిన సమయంలో ఏం చేస్తారు కొంతమంది, ఇంట్లో ఉండి అయ్యగారు మీ గురించే ప్రార్థన, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమి తినలే, మధ్యలో జ్యూసులు తాగినంతే, నిలబడాల్సిన కాడ నిలబడలేరు. ఇక్కడ అరిమత్తయి యోసేపు తెగించాడంట. హల్లెలూయా, తెగించాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు శరీరాన్ని అడిగితే ఈయన అధికారం పోవచ్చు, ఈయనని కూడా ఏదైనా శిక్ష వేసే అవకాశం కూడా ఉండొచ్చు. తెగించి యేసుప్రభు శరీరం కోసం వెళ్ళాడు. యేసుప్రభు మృతదేహం అంటే ఆయన దేహము, ఆయన చనిపోయిన దేహము కొరకు ఆయన వెళ్ళి అడగడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత పిలాతు ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. తర్వాత శతాధిపతి వలన సంగతి తెలుసుకొని ఏం తెలుసుకున్నారంటే యేసుప్రభు చనిపోయాడని. తర్వాత యోసేపునకు ఆ శవము నప్పగించెను. హల్లెలూయా. యేసుప్రభు చనిపోయాడని నిర్ధారణ అయిన తర్వాత ఈ శరీరమును ఎవరికి అప్పగించారు? యోసేపుకు, అరిమత్త యోసేపుకు అప్పగించారంట. అప్పగించిన తర్వాత అరిమత్త యోసేపు చేసిన పని ఏంటో చూడండి. అతడు నారబట్ట కొని, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభు శరీరాన్ని కోరుకున్నాడు, ఆయన దేహాన్ని. బ్రతుకున్న యేసేయని కాదు ఆయన ఆశించింది, చనిపోయిన దేహాన్ని అడుగుతా ఉన్నాడు. ఎంత ప్రేమిస్తే దేహాన్ని అడగాలి చెప్పండి. తెలుసా, చనిపోయిన దేహం కోసం అంట నార వస్త్రములు కొన్నాడంట, డబ్బులు ఖర్చు పెట్టాడు. నార వస్త్రములు, ఆ రోజులలో వస్త్రాలు చాలా విలువ. యేసుప్రభు వస్త్రాలు కూడా చీట్లేశారు, చూసారా? యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన వేసుకున్న నిలువుటంగి చీట్లేశారు. ఎందుకంటే ఆ రోజులలో వస్త్రాలు కూడా విలువైనవి. అలాంటి సమయంలో ఈయనేం చేస్తున్నాడో తెలుసా? ఆయన జోబులో నుంచి డబ్బులు తీసి మంచి నార వస్త్రములు కొన్నాడు. కొనేసి తర్వాత ఆయనను దింపి ఆ బట్టతో చుట్టాడంట. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. చనిపోయారు. యేసుప్రభు సిలువలో వేలాడుతున్న దేహమును దించారు, కిందకి దించిన తర్వాత మంచిగా చేసుంటాడు, కొంచెం తూడవడము. ఆ శరీరం అంతా, యేసుప్రభు శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. వెనకంతా కూడా కొరడా దెబ్బలతోటి మాంసం అంతా చెదరిపోయిన పరిస్థితి. తల మీద అంత రక్తం గారిపోయింది. అంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుప్రభు ఉన్నాడు. ఆయనను దించి మంచిగా చుడుతున్నాడంట. కొంచెం తూడ్చి కొంచెం క్లీన్ చేసి ఉండొచ్చు. తర్వాత ఆ బట్ట అంతా కూడా చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి, హల్లెలూయా, తొలిపించిన సమాధి, ఆయన సమాధిలో యేసు ప్రభును ఉంచాడు. హల్లెలూయా. అరిమత్త యోసేపు నుండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే తెగింపు తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు కొరకు నిలబడ్డం నేర్చుకోవాలి. యేసు ప్రభు కొరకు ముందడుగు వేయడం నేర్చుకోవాలి. నువ్వు ప్రజలందరికీ భయపడుతూ ఈ లోకానికి భయపడుతున్నప్పుడు దేవుని కొరకు తెగించే స్థితిలో ఉండవు. కొన్ని తెగించాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుని కొరకు నిలబడాలి. నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలముగా ఉన్నా కానీ దేవుని కొరకు నువ్వు నిలబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అది దేవుని ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ముందుకు సాగడం అంటే. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. నీలో దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు ఉంటే నువ్వు కూడా మండాలి. హల్లెలూయా. నీ జీవితంలో చల్లారిపోయిన జీవితం యేసు నామములో మండునుగాక. దేవుని కొరకు నీ జీవితం మండునుగాక. నీ హృదయం మండునుగాక. నువ్వు దేవుని కొరకు బలమైన మంటగా జీవించుదువుగాక. మండాలి. తెగించాడు. ఎందుకంటే దేవుని కొరకున్న ఆశ, దేవుని కొరకున్న ప్రేమ, దేవుని కొరకున్న
ఆప్యాయత తెగించేటట్టు చేసింది. ఏమైతే అయిపోని, పోతే నా ఉద్యోగం తీసేయని, లేకుంటే నాకు శిక్ష చేయని, యేసుప్రభు శిష్యులు అనుకోని నాకు ఏదైనా ఏని శిక్ష వేసుకొని, ఇవన్నీ ఏం కాదు. నాకు ఏం కావాలి అంటే యేసుప్రభు దేహం కావాలి. సాధారణంగా సిలువ వేయబడిన వ్యక్తుల దేహాలని ఎవరు తీసుకుపోయి సమాధులు చేయరు, అట్లా పడేస్తారు. తీసుకుపోయి పడేస్తే కాకులు అవి వచ్చేసి తినేయడము, ఏదో దూరాన వేసేస్తుంటారు. తీసుకొని పోయి వాటికి సమాధి చేసి ఇవన్నీ ఉండవు. వాళ్ళు బ్రతకడమే తప్పని చంపే పరిస్థితులు కాబట్టి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉండదు. అలాంటి పరిస్థితులు యేసు ప్రభు కొరకు అరిమత్త యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా. డబ్బులు ఖర్చు పెట్టాడు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకుల కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే అది నీకు దీవెన. హల్లెలూయా. ఈరోజు అరిమత్త యోసేపు గురించి దేవుని వాక్యంలో నువ్వు నేను చదవగలుగుతున్నామంటే ఆయన చేసిన కార్యమును బట్టే. హి బాట్ అ లెనిన్, ఫైన్ లెనిన్ అని ఉంది. మంచి వస్త్రములు మంచి విలువైనది కొన్నాడని ఉంది. కొని అనే ఉంది అక్కడ. తీసుకొచ్చిండు ఇంటి దగ్గర నుంచి. హి బాట్, కొన్నాడు. దేవుని పరిచర్య కొరకు మనము ఇచ్చే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవునికి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఒక దేవుని సేవకునికి ఒక దర్శనం వచ్చిందంట. దర్శనములో దేవుని రాజ్యములో కొన్ని థ్రోన్స్ ఉన్నాయి, కొన్ని చైర్స్ లాగా కొన్ని సింహాసనాలు ఉన్నాయి. వాటిలల్లో ఈ దేవుని సేవకుడు ఊహిస్తున్నాడంట. అంటే అపోస్తలులు, దేవుని సేవకులు వీళ్ళే ఉండొచ్చు అనుకున్నాడంట. కానీ కొంత గమనించుకుంటూ వెళ్తుంటే కొంత బిజినెస్ మెన్ కూడా ఉన్నారంట. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా. ఎందుకో తెలుసా? వాళ్ళు చేస్తున్న పనిని చేసుకుంటూ దేవుని పరిచర్య కొరకు వాళ్ళు వాడబడ్డారు. హల్లెలూయా. అది దేవుడు నిన్ను ఉంచిన స్థితిలో నువ్వు దేవుని కొరకు వాడబడాలి. దేవుడు నీకు ఎక్కువ డబ్బు ఇచ్చిండు అంటే దానికి అర్థము నువ్వు సంపాదించుకొని బ్యాంక్ అకౌంట్లో దాచుకొని ఎవరికి తెలియకుండా ఏటీఎం పిన్ పెట్టుకొని, నీకు కూడా తెలియదు కొన్ని రోజులకి, ఇంకా డబ్బులు ఎక్కువైపోతే మళ్ళీ బ్యాంకులలో అన్ని ట్యాక్సులు కట్టాలని మంచం కింద మూటలలో కట్టి, కొంతమంది ఇట్లా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. మనకందరికీ దేవుడు సమృద్ధినిచ్చునుగాక. నీకు కావలసిన దానికంటే అధికముగా నువ్వు పొందుదువుగాక. పొందినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని పరిచర్య కొరకు వాడబడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నిన్ను ఆశీర్వదించిన కొలది దేవుని పరిచర్యలు నువ్వు వాడబడదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అరిమత్త యోసేపు వస్త్రములు కొని తీసుకొచ్చి యేసుప్రభుని చుట్టాడమ్మా. ఎంత గొప్ప విషయం. సమాధిలో ఉంచాడు ఆయన శిష్యులు బారిపోయారు. కానీ యేసుప్రభువును ప్రేమించిన అరిమత్త యోసేపు అక్కడ తెగించాడు. అందుకే యేసుప్రభు దృష్టిలో ఆయన విలువైన వ్యక్తి ఎవరు? అరిమత్త యోసేపు. అంతే. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈయన యేసుప్రభు దేహాన్ని తీసుకుపోయి ఆయన ఒక వస్త్రముతోడు చుట్టి సమాధి చేస్తే యేసుప్రభు లేచి, అబ్బా మంచి అతనివి అరిమత్త యోసేపు, నా కోసం ఇంత చేసినావు కాబట్టి నేను ఈ స్థితిలో ఉంచుతానని చెప్తాడా? ఇప్పుడు చనిపోయాడు. అసలు ఈయన చేస్తున్న సంగతి కూడా యేసుప్రభుకు తెలియదు. అంటే చనిపోయిన వ్యక్తి కదా. ఒక విధంగా ఇంకా యేసుప్రభు తిరిగి కూడా లేలేదు. తిరిగి లేస్తాడని చెప్పి అందరితోటి సువార్త ప్రకటించిన శిష్యులు మాత్రం వెళ్ళిపోయారు. ఇక్కడ యేసుప్రభు సరే ఆయనను చంపేశారు, అన్యాయంగా చంపేశారు, కనీసం ఆయన సమాధి కార్యక్రమం మంచిగా చేద్దామని నిలబడిన వ్యక్తి గొప్ప వ్యక్తి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి దగ్గర నిలబడే వాళ్ళు గొప్పవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మనకు తిరిగి ఏం చేయలేడు. చేస్తాడు ఏమన్నా? పొగుడుతారా కనీసం? ఒక్కసారి అట్లా లేచి ఎవరైనా చనిపోయినారు అనుకో, అక్కడికి వెళ్తుంటారు కదా. రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించారు. వేల మంది, లక్షల మంది సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది బయలుదేరి వచ్చారు. ఆయన ఏమన్నా చెప్పిండా? నా కోసం మీ అందరూ వచ్చినందుకు అని ఒక మైక్ తీసుకొని నేను సంతోషపడుతున్నాను. పొగడతలు లేవు, ఆయనకి తెలియదు. కానీ ఆయన పట్ల ప్రేమ వాళ్లకు అలా చేయడానికి నడిపించింది. తెగించారు.
ఆయన కూడా తెగించి సువార్తను చెప్పాడు. చిన్న విషయాలు కావు. సత్యమును ప్రకటించడానికి బాగా ప్రయత్నం చేశాడు. చాలా చాలా ప్రయత్నం చేశాడు. అంటే ఆయన డిబేట్స్ అన్నీ కూడా నేను వినలేదు, కానీ ఆయన సాధారణంగా వేరే వాళ్ళను కించపరిచే స్వభావం కలిగిన వ్యక్తి కాదు. వేరే మతాలను వాస్తవం చెప్పడానికి ప్రయాసపడుతుంటాడు. వాస్తవం చెప్పే పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒక మాట అటు ఇటు అయినాయో కూడా నాకు తెలియదు, నేనైతే చూడలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని ఎందుకు సిలువకు అప్పగించారంటే అసూయ. చంపేయాలి. యేసు ప్రభు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడం మంచిది కాదు. యేసు ప్రభు వెంట వేల మంది వెళ్తుంటే ప్రధాన యాజకులకు అందరికీ బాధ. ప్రధాన యాజకులు అంటే ఎవరో తెలుసా? సేవకులే, పాస్టర్లే. ఆ రోజులలో యాజకులు వాళ్ళే అప్పగించినారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం నిలబడే స్థితిలో ఉందముగాక. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండ తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించను. ఇదంతా చూసుకున్నాడు. సమాధి కార్యక్రమం అంతా కూడా చూసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు జీవిస్తున్నామా? ముగ్గురి గురించి మనం గమనించాం. మొదటిది ఎవరు అంటే పొంతి పిలాతు ఏం చేశాడంటే యేసు ప్రభువును అన్యాయంగా అప్పగించాడు. రెండవది ఎవరు అంటే యోహాను. యేసు ప్రభు చనిపోయిన సమయంలో సిలువ దగ్గరనే నిలబడ్డాడు. అందుకని యేసు ప్రభు అతనికి చాలా విలువైన బాధ్యతను అతనికి అప్పగించాడు. మూడో వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన దేహము కొరకు పోరాడిన వ్యక్తి. హల్లెలూయా. దేహము కొరకు పోరాడాడు. దేహం కొరకు నా యేసయ్యను చంపేశారు. నా యేసయ్యని దేహం ఇక్కడనే శిలువ మీద వేలాడుతూ ఎవరు పట్టించుకొని అనాథలాగా ఉండడానికి వీలు లేదు. నా యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, నేను యేసయ్య కొరకు నిలబడతాను అని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఎవరేమనుకుంటే నాకేంది? దేవుని కొరకు నిలబడాలంటే కొన్ని ఎదిరించాలి. నువ్వు అందరినీ సంతోషపెట్టేటట్టు ఉంటే దేవుని కొరకు నిలబడలేవు. మనము దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉందాము గాక. ఈయన డైరెక్ట్ డిసైపుల్ కూడా కాదు. యేసు ప్రభుతోటి పూర్తిగా తిరిగిన వ్యక్తి కూడా కాదు. ఈయన తిరిగాడా? యేసు ప్రభు 12 మంది శిష్యులలో అరిమత్త యోసేపు ఒక అతను ఉన్నాడా? ఉన్న మత్తయి వేరు, మత్తయి ఉన్నాడు. యోసేపు లేడు. కానీ ఉన్న 12 మందిలో ఈ అరిమత్త యోసేపు ఒక వ్యక్తి కాదు. కానీ యేసు ప్రభువును ప్రేమించాడు. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు చెప్తున్న విషయములు అతను గమనించాడు. అందుకే యేసు ప్రభు కొరకు జీవించాడు. హల్లెలూయా. మనమందరం కూడా మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసు ప్రభు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన విలువైన ప్రాణమును అర్పించాడు, ప్రశస్తమైన రక్తమును ధారపోశాడు. మనం ఆయన కొరకు జీవిస్తున్నామా? అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, అడగండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. ముగ్గురి గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. పొంతి పిలాతు వలె తండ్రి అన్యాయము జరిగించకుండా సహాయము చేయండి.
దేవుడు మనలో అనేకులను నాయకులుగా నిలబెట్టబోతా ఉన్నాడు. నీ పరిస్థితిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులలో దేవుడు నిన్ను నాయకునిగా నిలబెట్టబోతా ఉన్నాడు. నన్ను దేవుడు నాయకునిగా నిలబెట్టాలని ఆశ కలిగిన వారు ఆమేన్ చెప్దాం. దేవుడు మనల్ని నాయకులుగా నిలబెట్టునుగాక. నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబడదువుగాక. దేవుడు నీకు ఇచ్చిన అధికారమును నువ్వు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుందువుగాక. అధికారిగా నువ్వు నిలబడినప్పుడు సరైన కార్యమును జరిగించుదువుగాక. అన్యాయము చేయకుందువుగాక, న్యాయము చేయుదువుగాక. అన్యాయముగా ఎవరి పట్ల ప్రవర్తించకుందువుగాక. దేవుని కొరకు, దేవుని నమ్మి నీతిమంతునివిగా నువ్వు జీవించుదువుగాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా యోహానును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహానును యేసయ్య ప్రేమించాడు. యోహాను కూడా యేసయ్యను ప్రేమించాడు కాబట్టి సిలువ దగ్గర ఆయన నిలబడ్డాడు. యేసు ప్రభు సిలువ మరణము పొందుతున్న ఆ శ్రమ కాలములో యేసు ప్రభు కొరకు నిలబడిన ఒకానొక వ్యక్తి ఎవరు అంటే యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు ఎలాంటి స్థితిలో అయినా నువ్వు నిలబడే స్థితిలో ఉన్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితులు లేనట్లయితే చేతులెత్తి దేవునికి తెలియపరచు. యేసయ్యా నీ కొరకు నిలబడతాను, యేసయ్యా నీ కొరకు నిలబడతాను, యేసయ్యా నీ కొరకు నిలబడతాను ప్రభు. అందరం కూడా ప్రార్థన చేయండి. అయ్యా ఎలాంటి పరిస్థితులు అయినా కానీ తండ్రి, అయ్యా నా పరిస్థితి తండ్రి కొంత కష్టమైన పరిస్థితి, నాకు వ్యతిరేకంగా ఎవరైనా లేచే పరిస్థితులు ఉన్నా, నా 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 జీవితానికి సమస్య అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నిన్ను విడిచిపెట్టను ప్రభువా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ కొరకు బలమైన సాక్షిగా నిలబడతాను. యోహాను వలె అనేకులు జీవించుదురుగాక. యోహాను వలె దేవుని కొరకు నిలబడేవారు అనేకులు లేచుదురుగాక. మరణము వరకు దేవుని కొరకు నిలబడే స్థితిలో మనం ఉందుముగాక. దేనికి భయపడకుండా దేవుని కొరకు ముందడిగేసే స్థితిలో నువ్వు ఉందువుగాక. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా యేసయ్య తర్వాతే, యేసయ్య కొరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాననే స్థితిలో నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకా గొప్ప కార్యములు చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. యోహాను దేవుని కొరకు నిలబడిన స్థితిని బట్టి ఆయనకు ఒక విలువైన బాధ్యతను అప్పచెప్పాడు. యేసయ్య ఎంతగానో ప్రేమించిన ఆయన తల్లిని ఆయన ప్రియమైన శిష్యునికి అప్పగించాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఇన్ని రోజులు మరియమ్మ నాకు తల్లిగా ఉంది. ఇప్పుడు నా దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను ఈ లోకమును విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నా తల్లి బాధ్యతను తీసుకో యోహాను. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నా. నువ్వు నా కొరకు నిలబడ్డావు, నువ్వు నా కొరకు నిలబడ్డావు, నువ్వు నన్ను ప్రేమించావు, నా కొరకు వాడబడ్డావు, నన్ను ఎవరు విడిచి నన్ను విడవకుండా నిలబడ్డావు కనుక నీకు బాధ్యత అప్పగిస్తున్నాను. మళ్ళీ మన అందరం పరలోకములో చేరి ఉండే వరకు ఈ బాధ్యత తీసుకో యోహాను. నువ్వు బాధ్యతలు తీసుకునే స్థితిలో ఉన్నావా? నువ్వు నడిపించబడే స్థితిలో ఉన్నావా? యోహాను వెంటనే ఆ గడియలోనే మరియమ్మను ఆయన తల్లిగా చేర్చుకున్నాడు. నీ ఆత్మీయ కుటుంబము నీకు నిజంగా శారీరక కుటుంబంగా మార్చబడాలి. ఆత్మీయ కుటుంబము నీకు దగ్గరైపోవాలి. ఇక్కడ ఉన్న మనం అందరం ఆత్మీయ కుటుంబంగా ఉంటా ఉన్నాం. మనం అందరం కుటుంబమే. దేవుని దృష్టిలో మనం అందరం ఒక కుటుంబము, ఆత్మీయ కుటుంబము. రక్త సంబంధము లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం అందరం రక్త సంబంధులుగా మార్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా ఎవరైతే కడుగబడతారో వారందరూ, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నీవు నేను దేవుని కుమారుడము, నీవు నేను దేవుని బిడ్డలమైతే మనం అందరము రక్త సంబంధులము కాదా? దేవుని ఆత్మీయ స్థితిలో ఆత్మ సంబంధంగా మనం అందరము కుటుంబంగా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడో నీకు ఆత్మీయ తల్లిదండ్రులను కూడా దేవుడు దయచేస్తాడు.
ఆత్మీయ సహోదరులను దయచేస్తాడు, ఆత్మీయ సహోదరులను దయచేస్తాడు, ఆత్మీయ కుటుంబంలో నేను బలపరుస్తాడు. ఈ ఆత్మీయ కుటుంబము నీ రక్తము అంటే నీ భౌతికమైన, నీ శారీరకమైన కుటుంబం వలె ఉంటుంది. అంతగా ప్రేమిస్తారు, అంతగా నీ కొరకు నిలబడే స్థితిలో ఉంటారు. యేసయ్యా, అలాంటి కుటుంబం నాకు దయచేయండి తండ్రి, అలాంటి ప్రేమ నాకు దయచేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అలాంటి ప్రేమ కలిగి నేను జీవించినట్లుగా సహాయం చేయండి. అదే విధముగా మూడవ వ్యక్తి అరిమత్తయి యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, అరిమత్తయి యోసేపు గురించి రాయబడిన మాట ఏంటంటే, అరిమత్తయి యోసేపు తెగించాడు, యేసు ప్రభు కొరకు తెగించాడు, నిలబడ్డాడు. ఆయన, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? నువ్వు దేవుని కొరకు తెగిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వారి కొరకు తెగిస్తున్నావేమో, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు తెగిస్తున్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు తెగించే స్థితిలో ఉన్నావా? నువ్వు తెగించే స్థితిలో ఉన్నావా? ధైర్యముగా దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉన్నావా? ఎలాంటి పరిణామాలు ఎదురైనా కానీ నేను తట్టుకొని నిలబడతాను, ఎలాంటి పరిస్థితి అయినా కానీ నాకు పర్వాలేదు, యేసయ్య నాకు ముఖ్యమనే స్థితిలో నువ్వు ఉన్నావా? యేసయ్య నాకు నా జీవితంలో ముఖ్యము, యేసయ్య కొరకు నేను నిలబడతాననే స్థితిలో నువ్వు ఉన్నావా? అరిమత్తయి యోసేపు తెగించాడు, యేసు ప్రభు దేహం కొరకు తెగించాడమ్మా. ఎందుకంటే ఆ యేసయ్య నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ఏ పాపం చేయకున్నా కానీ ఈ లోకములో ఉన్నవారు అసూయతో ఆయన సిలువ వేశారు. ఆయన దేహము నాకు కావాలి, ఆయన దేహమును సరైన రీతిలో సమాధి అయినా చేయాలి నేను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులు పెట్టి, ఆయన డబ్బులు తీసుకొని ఉపయోగించి ఆ సమాధి కార్యక్రమం కొరకు కావలసినవన్నీ కూడా ఆయన్నే చూసుకున్నాడు. అందుకే ఆయన దేవుని దృష్టిలో విలువైన వ్యక్తి. అందుకే ఆయన గురించి మనము ఈరోజు చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. యేసయ్యా, నీకే వందనాలు. మా జీవితంలో అలాంటి తెగింపు దయచేయండి ప్రభువా. పరిచర్య పట్ల, దేవుని సేవకుల కొరకు తెగించే స్థితి, దేవుని సేవకులను ప్రేమించే స్థితి, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిని మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేయండి. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు వాడబడుతున్న కొలది దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధి పరుస్తాడు, నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. యేసయ్యా, నీకే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా, ఈస్టర్, గుడ్ ఫ్రైడే సందర్భంలో జరిగిన కొన్ని విషయములు మేము పంచుకోవడానికి, ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. నీ బిడ్డలందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా జీవితంలో నడిపిస్తున్నందుకు వందనాలు. మీ కొరకు జీవించినట్లుగా మాకు సహాయం చేసి నడిపించండి. అపవాది కార్యములు, దురాత్మల కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. నీ కృపను మెండుగా కృమ్మరించి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.